చెక్డ్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడాను కదా, అంటే మనం ఎయిదర్ త్రోస్ కీవర్డ్ తో యూస్ చేసుకోవచ్చు లేదా ట్రై క్యాచ్ తో యూస్ చేసుకోవచ్చు అని. సో ప్రెసెంట్ ఇక్కడ త్రోస్ తీసేస్తున్నాను. జస్ట్ తీసేసి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, క్లిక్ చేస్తే యాడ్ క్యాచ్ క్లాస్ టు సరౌండ్ విత్ ట్రై ఆర్ సరౌండ్ విత్ ట్రై అని వస్తుంది కదా ఈ ఆప్షన్స్. ఇక్కడ నేను సరౌండ్ విత్ ట్రై క్యాచ్ పెడుతున్నాను. సో చూడండి, అగైన్ ఇది ట్రై క్యాచ్ రాసింది, లోపల కూడా ఇంకొక ట్రై క్యాచ్ పెట్టుకుంది అనమాట. సో ఇలా మనం 2 ways లో హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇది ఏం చేద్దామంటే ఇది లోపల పెట్టాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎర్రర్ చూపిస్తుంది, ఏంటిది? సో ఇక్కడ కూడా మళ్ళీ ట్రై క్యాచ్ అడుగుతుంది. సో ఇక్కడ కూడా నేను ట్రై క్యాచ్ ఇచ్చాను. సో ఇన్ని ట్రై క్యాచ్లు ఇస్తే మనకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి త్రోస్ బెస్ట్ అనమాట. సో ఏంటి అంటే ఆల్వేస్ మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ త్రోస్ వాడతాం అనమాట. త్రోస్ మనం మెథడ్కి యాడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇన్ని ట్రై క్యాచ్లు రాస్తే మనకి చాలా రీడబిలిటీ కష్టంగా ఉంటుంది అనమాట. అంటే మనం చదవడానికి లేదా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈజీ వే ఏంటంటే త్రోస్ కీవర్డ్ యాడ్ చేయడం. సో ఇది రన్ చేద్దాం ఒకసారి. ఇది ఒక వే అని చెప్పడానికి తప్ప నేనైతే ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఓకే, సో ఇంతే అనమాట. దట్స్ ఇట్ గైస్.